రాజకీయ సిండికేట్‌తో ప్రభుత్వ భూముల కబ్జా అంట. మా నాయకుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితుడు. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. నిషేధిత భూమిలో అక్రమ వెంచర్. కలెక్టర్, ఆర్డీఓ ఆదేశాలు బేఖతారు. ఎకరం 34 గుంటల ధరణి భూభారతిలో నిషేధిత భూమి అంట. సో, ధరణిలో ఎకరం 34 గుంటలు ఉన్నది. ఇది భూభారతిలో నిషేధిత భూమి అని చెప్పి కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఎంత నిషేధిత భూమి అయినా అది ఇంకా ఈ ప్రభుత్వ భూమి కానీ ఇంకా ఏదన్నా కానీ వీళ్ళకు ఎవరు అండగా ఉన్నారు? మా నాయకుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితుడు. మరి ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేర్లు కూడా చెప్తే బాగుంటుంది. జిల్లాలో ప్రభుత్వ భూముల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందా? ప్రభుత్వ రికార్డులో నిషేధితంగా నమోదైన భూమిలోనే వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయాలు జరుగుతున్నాయా? రాజకీయ అండదండలు, అధికారుల నిర్లక్ష్యం కలిసి ప్రభుత్వ భూములను కబ్జాదారులకు అప్పగిస్తున్నారనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. కొత్తగూడెం నియోజకవర్గం చించుపల్లి రెవెన్యూ రామాంజనేయ కాలనీ పంచాయతీ పరిధిలోని రజకుల కాలనీ పక్కన ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 137/1లో ఉన్న సుమారు ఎకరం 34 గుంటల భూమిని కొంతమంది రాజకీయ రియల్టర్లు, అక్రమార్కులు రాజకీయ సిండికేట్గా ఏర్పడి సుమారు 4 కోట్ల విలువ చూసే భూమిని వెంచర్గా వేసి ప్లాట్లు విక్రయిస్తూ అక్రమార్జనకు తెలరేపారని, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిలా మార్చి రియల్ ఎస్టేట్ సాగిస్తున్న అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదని స్థానిక పంచాయతీ ప్రజలు ఆరోపిస్తున్నారు. మా నాయకుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితుడు, మమ్మల్ని ఎవరూ ఆపలేరు అంటూ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వ యంత్రాంగంపైనే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారంట. సో ఏంటంటే ఆ భూమి ఉంది, నిజంగానే అది ప్రభుత్వ భూమే కావచ్చు, నిషేధిత భూమే కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. కానీ మాకు, మా రియాల్టర్కి చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా దగ్గర మావన్కి ఏమున్నా మేము అట్లకెళ్ళి చూసుకుంటామని చెప్పి డైరెక్ట్ బెదిరిస్తున్నటువంటి వైనం. మరి ఆ మంత్రులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు అనేది కూడా చెప్తే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికే పోయి మాట్లాడతారు. ఇక మీ దగ్గర రారు. ఇంకా రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 4 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఎకరం 34 గుంటలు. సో ఇప్పుడు మనం ఇన్ని ఆధారాలు తీసుకొచ్చి ఈ సర్వే నెంబరు 137/1 అని చెప్పి సర్వే నెంబరు, ఆ భూమి ఎంత వాల్యూ చేస్తుంది, ఏడ ఉంది, పూర్తి ఆధారాలు తీసుకొని అధికారుల దగ్గర పోయినా కూడా అధికారుల వైనం కూడా అదే మాదిరి ఉంటుంది. చూసి చూడనట్టు, పట్టించుకోనట్టు నిర్లక్ష్యం. చుంచుపల్లి రెవెన్యూ పరిధిలోని రామాంజనేయ కాలనీ పంచాయతీ ఉన్నటువంటి 137/1లో ఎకరం 34 గుంటల భూమిని నిషేధిత భూమిని పరిశీలించాలని అప్పటి కలెక్టర్ జితేష్ విపేటాలు కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ అధికారి మధుకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ ఆ స్థలాన్ని పరిశీలించారు. ఆర్డీఓ ఇది నిషేధిత భూమి అని, ఈ భూమిలో ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేయాలని, అక్రమంగా ఇంటి నిర్మాణం చేసిన వాటికి ఇంటి నెంబర్లు ఇవ్వద్దని రామాంజనేయ కాలనీ పంచాయతీ కార్యదర్శి రమేష్కు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాలను బేఖతారు చేశారు. స్వయంగా ఆర్డీఓనే ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టమని, అక్రమ నిర్మాణాలు చేపట్టదని చెప్పిన యథేచ్ఛగా అక్రమార్కులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారంట ప్రజలు. సో అది ప్రభుత్వ భూమి అని చెప్పినా, దాంట్లో అక్రమ నిర్మాణాలు చేపడదని చెప్పినా కూడా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు, అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారంట. మరి వాళ్ళు ఇంత రాజకీయ అండదండలు ఉంటే, రాజకీయంగా తెలిసిన వాళ్ళు ఉంటే ఎంతకైనా తెగించవచ్చు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక ఆన్లైన్లో ధరణి భూభారతిలో నిషేధిత భూమిగా నమోదైన భూమిలో వెంచర్గా ఏర్పాటు చేసి ప్లాట్లుగా మలిచి విక్రయాలు ఎలా చేస్తారని, తప్పుడు పత్రాలతో కొనుగోలుదారులు మోసం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే. అయితే ఆక్రమణకు గురవుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో పేద ప్రజలు చిన్న గుడిసెలు వేసుకుంటేనే వెంటనే చర్యలు తీసుకునే అధికారులు, కొంతమంది అక్రమార్కులు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి వెంచర్గా మారుస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇక ఈ నిషేధిత భూమిలో రామాంజనేయ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, విద్యానగర్ కాలనీ పంచాయతీల మధ్యలో ఉన్న ఈ ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుంచి జిల్లా, మండల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని ప్రజల సౌకర్యార్థం క్రీడా మైదానం, వాకింగ్ ట్రాక్, పార్కింగ్కు, అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించాలని ఆయా పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఆ భూమిని అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకుంటారా లేక వారికి కట్టబెడతారో వేచి చూద్దాం. సో అయితే ఏదైతే ఆ భూమి ఉందో అది క్రీడా మైదానం అంటే ప్లే గ్రౌండ్ కావచ్చు, వాకింగ్ ట్రాక్ కావచ్చు, లేకుంటే పార్కింగ్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇట్లాంటి వివిధ రకాలుగా కూడా ఆ భూమిని వాడుకోవచ్చు. అయితే కాకపోతే ఈ అక్రమదారులకే వీళ్ళు భూమిని కట్టబెడుతున్నటువంటి వైనం ఉంది. ఎందుకంటే ఆడ అక్రమంగా వీళ్ళు ఆ భూమిని అంతా కూడా కబ్జా చేస్తూ ఉన్నారని చెప్పి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఎన్నిసార్లు వాళ్ళను కలిసినా కూడా అంటే పట్టించుకొని వైనం ఉంది. సో చూద్దాం, అంటే
ఇది అట్లనే వదిలేసి వాళ్ళ కట్టబెడతారా? లేకుంటే స్వాధీనం చేసుకొని ఈ ఏదైతే అంగన్‌వాడీ అవ్వచ్చు, వాకింగ్ ట్రాక్ అవ్వచ్చు, లేకుంటే పార్కింగ్ అవ్వచ్చు, ప్లే గ్రౌండ్ అవ్వచ్చు, మరి వీటి కోసమన్నా వాడతారా లేదా వేచి చూడాలి మనం. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటాం. తహసీల్దార్ నాగరాజు అంటున్నారు. తహసీల్దార్ నాగరాజు చెప్తా ఉన్నారు. కబ్జా చేస్తే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. సో ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మనం చూడాలి. ఇంక వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎకరం 34 గుంటల భూమిని 4 కోట్ల వాల్యూ చేసినటువంటి ఆ భూమిని యథేచ్ఛగా వీళ్ళు కబ్జా చేసి మాకు మా నాయకుడు మంత్రులకు, ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు అని ఇట్లాంటివి చెప్తూ మమ్మల్ని ఎవరు ఆపలేరని ఇట్లాంటి డైరెక్ట్‌గా బెదిరింపులకు గురి చేసినటువంటి వాళ్ళ పైన కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో వెయిట్ చేయాలి మనం.